నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 2014లో దగదత్తి ఎయిర్పోర్ట్ మంజూరు ఇచ్చాం మేము. ఆనాడు నేను ఆర్థిక శాఖ మంత్రిని. 19లో దీనికి రెండవసారి అంటే మొదటిసారి అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చాక మంజూరు ఇచ్చింది ఏమైనా ఇక్కడ ఈ ప్రాంతంలోనే భూసేకరణ చేయండి అని శంకుస్థాపన చేసి పైలాన్ కట్టిన వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ళు ఏమయ్యారు మీరు? దగదత్తి ఎయిర్పోర్ట్ ఇక్కడ లేదు, రామాయపట్నం అన్నారు. మళ్ళీ 700 ఆడవి మార్చారు. ఆడాగట్టల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేసి అవసరమైనటువంటి ఇంటర్నేషనల్ రన్వేకి కావాల్సిన 5 కిలోమీటర్లకు కావాల్సిన భూమిని సేకరించి పెట్టాము. ఆ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాము. దీన్ని కూడా మొదలు పెట్టాలి. దానికి కావాల్సిన టెండర్స్ పిలవమన్నాం. ఈ జిల్లా అభివృద్ధికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాం. ఎక్కడా కూడా వెనకడు చేయడంలో ఈ ప్రభుత్వం ఇన్ని విధాలుగా సంక్షేమం అభివృద్ధి కదతో నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీ సిటీకి వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగం అది. దాదాపు 15-20 వేల కోట్ల రూపాయలతో కొత్త ఫ్యాక్టరీలు, కొత్త పరిశ్రమలు, 10 వేలాది మందికి ఉపాధి అవకాశం సెంటర్ ఉంది. వెల్నెస్ సెంటర్ కూడా గతంలో సచివాలయాల ఏర్పాట్లు వచ్చిన వెల్నెస్ సెంటర్ ఒక ఏఎన్ఎం మాత్రమే ఉంటుంది, ముందు ఉంటుంది. కానీ ఇవాళ సోమశిల కడప జిల్లా మునక ప్రాంతాల గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు. పాత సోమశిల ఇక్కడే ఉంది. సోమశిల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఎక్కువ మత్స్యకార కుటుంబాలు చేరాయి. ఇది ఒక పెద్దగా మేజర్ గ్రామ పంచాయతీ అయిపోయింది. మండల కేంద్రం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మాకు 30 బెడ్డెడ్ హాస్పిటల్ కావాలని ఆ ప్రాంతం రైతులు అడిగితే మంజూరు చేయడానికి ప్రభుత్వం సంకల్పిస్తుంది, చేస్తామన్నట్టు. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది అనంతసాగరంలోనే, రెండవది ఎక్కడ లేదు. రెండవది అనంతసాగరం మండలంలోనే మన చోప్రాలపల్లి ఆ ప్రాంతాల్లో ఒకటి, రెండవది ఇంకా ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేశారు. కానీ ఇవాళ ఒక 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఇస్తే ప్రాజెక్టులో ఉన్న వాళ్ళకి, గ్రామస్తులకి, ముంపు గ్రామాల ప్రజలకి బాగుంటుందంటే దానికి ఆమోదం ఇవ్వండి. రెండవది రైతులుగా పశు సంపద మీద ఆధారపడ్డటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే ఒకవైపు అంతా కన్నా ఇసుక తిప్పలు, మేమందరం గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు వాటి మీద ఆధారపడి ఉన్నాం. పాడి పరిశ్రమ మీద మహిళలు ఆధారపడ్డారు. కాబట్టి మాకు వెటర్నరీ హాస్పిటల్ కావాలంటే దానికి కూడా ఆమోదం తెలియదు. ప్రజా చర్చా వేదికలో ఇవన్నీ మంజూరైంది. చర్చా వేదిక అంటే ఏదో ఆయన మాట్లాడడం, ఆయన చూసిందో లేకపోతే ఆయన అనుకుందే చెప్పడం కాదు. ప్రజల అవసరాలను గుర్తించారు. మరొకరు వచ్చి మా ప్రాంతం టూరిజం కేంద్రం అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యత వస్తుంది. శ్రమపడి తన ఆలోచనని ఈ జిల్లా రైతాంగం కొరకు ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. మేమన్నీ చూసుకొని ఆ యొక్క సోమశిల చర్చా వేదికలో నేను కూడా అనుకున్నాను, ముఖ్యమంత్రి గారు నన్ను మాట్లాడమంటారు. నేను స్థానిక శాసనసభ్యుడిని. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చూసిన పనులు చెప్పి అవి మంజూరు చేయించుకుంటే చాలు. ఆయన ఒక సర్ప్రైజ్ విజిట్లో వచ్చాడు. ఎక్కువ మనం చెప్పినా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని నేను ఏవైతే ఆయన పిన్ పాయింట్ చేసి విజిట్ చేశాడో వాటిని పూర్తి చేసి నిధులు ఇవ్వండి సార్, ఇవి పూర్తి చేసుకుందాం ఈ సంవత్సరానికి, ఈ జిల్లా రైతాంగానికి, మా ప్రాంత రైతాంగానికి మేలు జరిగింది నేనంటే ఆయన ఒక అడుగు ముందుకేసాను. నేను కూడా ఊహించాల. ప్రజల నుంచి సలహాలు అడిగాను. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలను సలహాలు అడిగి మీ సలహాలతో నా పరిపాలన సాగుతుంది, సుపరిపాలనకి ఒక కొత్త భాష్యం చెప్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది ఇవాళ
తెలుగుదేశం పార్టీ అధినేత, ఎన్డీఏ కూటమి నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి సలహాలు అడిగాడు, సూచనలు అడిగాడు. మీకు ఏం కావాలి చెప్పండి అన్నాడు. నేను చెప్పంటే నేను 3 అడిగాను, మిగతావి నేను చెప్పలేదు. అప్పటికే చెప్పాను, ఎన్నికల సందర్భంలో మీరు ఆత్మకూరుకు వచ్చేటప్పుడు చాలా చెప్పాను సార్. అవన్నీ చెప్పి సమయం వృధా చేయను. మీ వాక్యాల కోసం, మీ భాష్యం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. కాబట్టి మీరు చెప్పండి, వీటన్నిటిని మంజూరు ఇవ్వండి అని అడిగితే, ప్రజల యొక్క సహకారం కావాలని కోరితే మా నియోజకవర్గ ప్రజలు అడిగారు, అయ్యా మాకు ఈ సోమశిలలో కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసిన టూరిజం ప్యాకేజీని మరింత అభివృద్ధి చేయడానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. టూరిజం ప్యాకేజీని టూరిజం అధికారులను పంపిస్తాం, ఒక మంచి టూరిజం ప్యాకేజీని తయారు చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మూడింటితో కలిపి. ఇరిగేషన్ ఎందుకంటే వరద ప్రవాహాన్ని అంచనా వేయాలి, నీటిని అంచనా వేసుకుంటూ అక్కడ టూరిజం డెవలప్మెంట్ జరగాలి. ఫారెస్ట్ అంటే ఉన్నటువంటి ప్రాంతం అంతా అటవీ ప్రాంతం, అందులో టైగర్ జోన్లోకి వచ్చేసింది. ఇంతకుముందు కేవలం రిజర్వ్ ఫారెస్ట్ ఉండేది, ఇప్పుడు టూరిజంలో మరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిపోయింది. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినప్పుడు ఫారెస్ట్ యొక్క అనుమతులు కావాలి. అందుకని టూరిజం ప్యాకేజీలో ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, అలాగే ఇరిగేషను వీళ్ళందరినీ కలిపి 3 శాఖలతో సమన్వయంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి. ఆ ప్రాజెక్టుని సోమశిలలో మనం అమలు చేయడానికి కావాల్సినటువంటిది నీరు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు సోమశిల బ్యాక్ వాటర్స్లో పడవ ప్రయాణం చేసి ఆహ్లాదమైన వాతావరణం, చుట్టూ ఉన్న కొండల మీద గ్రీనరీ వచ్చే విధంగా దానికి అక్కడక్కడ కూడా ఫారెస్టు గెస్ట్ హౌస్తో నిర్మాణం చేద్దామనేటువంటి సూచన ఆయనే ఇచ్చి వాళ్ళ ఫారెస్ట్ అధికారులను పంపించడం జరిగింది. నేను అడిగాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ జిల్లా ఫారెస్ట్ అధికారులు, ఏమైనా ముఖ్యమంత్రి గారు వచ్చి ఫారెస్ట్ గురించి అడిగి, అలాగే టూరిజం గురించి మాట్లాడితే మీరంతా ఎక్కడికి పోయారంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఉన్నారు, మొన్న టూరిజం అధికారులు లేరు. కలెక్టర్కి ఇప్పుడు దాని గురించి చెప్పి వాళ్ళని పోయి కలెక్టర్ని కలవమని చెప్పారు. అంటే ఒక ఆలోచన, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత పరిసరాలను, పూర్వపరాలను గమనించే ఏ ప్రాజెక్ట్ పెడితే ఇక్కడ అవసరాలు తీరుతాయి, యువతకు ఉపాధి వస్తుందని ఆలోచన చేసి టూరిజం డెవలప్ చేయండి అని చెప్పి సలహా ఇచ్చి, సూచనలు ఇచ్చి, ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకి నిలబడ్డారని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అడిగినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్టులు, వెటర్నరీ హాస్పిటల్, హెల్త్ కింద 30 బెడెడ్ హాస్పిటల్, వీటన్నిటితోటి అంత పెద్ద రిజర్వాయర్ ఉన్న త్రాగునీటికి ఇబ్బందిగా ఉంది, హిల్ కాలనీకి నీళ్లు ఎక్కడం లేదు, మా దగ్గర కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవి పనిచేయట్లేదని అంటే జలజీవన్ మిషన్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రాజెక్టులు తీసుకొని హిల్ కాలనీకి కూడా మంచినీరు ఇచ్చే విధంగా ప్రాజెక్ట్ తయారు చేసి పంపండి, మంజూరు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం